జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు. నా పేరు పట్రా ప్రభావతి, మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి 3000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు. ఇంకొక చోటుకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు, మాకు వాలంటీర్లు కావాలి, వాలంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడటానికి మనుషులం బాగున్నాం, మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు. మంచికి కాదు ఆయనకి, ఆయన మట్టి కొట్టుకొని పోతాడు చంద్రబాబు నాయుడు. ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా, మామ పోయినట్టే ఆయన పోతాడు. మాకైతే వాలంటీర్లు కావాలి మాకు శివప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళు బుచ్చాపల్లి అంకాయమ్మ గారు శివప్రసాద్ రెడ్డి గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా, తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మా అమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు. గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. ఆ వ్యవస్థ కావాలి. వాలంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వాలంటీర్లు కావాలి మాకు, వాలంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు, మీరు అర్థం చేసుకో. చాలా బాగా మాట్లాడావక్క, బాగా మాట్లాడారమ్మా. హలో అన్న జగనన్న, ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, మా వెంకయ్యమ్మ గారికి, శివరెడ్డి వాసిరెడ్డి గారికి, పెద్దలకి అందరికీ నమస్కారాలు అన్న. మాది దర్శి మండలం శామంతిపూడి అన్న. ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా? ఈ పింఛన్లు 6 రోజులు ఇచ్చారు ముసలోళ్ళకి పింఛన్లు. మంచాల మీద తీసుకొస్తానన్నా వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని, బాగలేని వాళ్ళని, మంచోళ్ళకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశ్ను చంద్రబాబు. వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగిందన్న. మా ఉసురు ఖచ్చితంగా జరిగింది. మా పింఛన్లు తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది. రాధాకృష్ణ తగిలిద్ది, రామేశ్వరరావు తగిలిద్ది, అందరూ తగిలిద్ది, మొత్తానికి తెలియద్ది. అలాగే మొత్తానికి నా ఇంటికి 85,000 వస్తున్నాయన్నా. నీ గుండా మేము బాగుపడ్డామన్నా. నాకు నాన్నగారి టైంలో నాకు గుండె సర్జరీ చేశారన్నా, మంచి అప్పుడు చూశారు. మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్నా. మాకు ఇచ్చిపోతారు మొత్తం. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేవన్నా. నువ్వే ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మేమందరం సిద్ధంగా ఉంటాం. మీ ఎంట మీద సిద్ధంగా ఉంటాం. మా గుండెల్లో నిలిచిపోయారన్న మీరందరూ, నాన్నగారు మీరందరూ. ఇడుపుల బాగా కూడా వచ్చారన్న నేను నాన్నగారి గారికి, కాటివద్ద గారికి. అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దర్శి మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేర్పించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకువెళ్దాం. మేము అక్కడ బస్సెట్టిపల్లి కాడ ఉండవు చూడప్పుడు, అక్కడికి మేమే తీసుకెళ్ళి మొత్తం మా శాంతిపూడిలోనే వేసామన్నా నాన్నగారి బొమ్మ. మీరంటే అంత అభిమానం అన్నా మాకు. ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత జరుగుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగిందన్న. నాకు ఏదైనా మందులైనా, సచివాలయమైనా, వయసు చిన్నదైనా సచివాలయాలు ఊర్లో నెంబర్ 1 చేసి ఉన్నాను. నాకు 40 ఏళ్ల నుంచి ఓటు జరుగుతుంది. ఇంత చేసేవాడు ఎవరు లేరు, ఏ ముఖ్యమంత్రులు లేరు. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు. వయసు చిన్నదైనా బాగా చేసావన్నా నువ్వు పనులు. ఒక స్కూళ్ళు కానీ, ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ 1గా చేసావన్నా. నీ ఎమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని అనుకుందన్నా. ఒక్కసారి ప్లీజ్ అన్నా, ఒక్కసారి నేను ఉంటానో పోతానో నా సర్జరీ ఒక్కసారి
అప్పుడు శాంతిపూడిలో దిగా, ఇప్పుడు నీ అమ్మటి తిరుగుదామని దిగుదాడు, లాస్ట్ చివరిలో దిగుదాడు. దిగాలన్నా. నీ మేలు మర్చిపోవాలి. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్మోహన్, జై జగన్మోహన్. పైన ముఖ్యమంత్రి పీఠంలో అన్న మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. మైక్ ఇంకెక్కడన్నా అక్కడ వికలాంగుడు ఎడం చెంది. అందరూ నమస్కారం. నా పేరు నరసింహారావు, దివ్యాంగ రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని. నేను 2019కి ముందు మాట చిన్నగా చెప్తాను. అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే, జనభూమి కమిటీ అనేది ఉండేది. వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ మనుషులు అయితే మాత్రమే పనిచేసేవాళ్ళు, పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మీరు అప్పట్లో పాదయాత్ర చేశారు, కొన్ని హామీలు వచ్చారన్న. ఆ హామీలో ఇవ్వని ఒకటేంటంటే దేవుని దూతగా వాలంటీర్ని పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి, దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి, ఒక పెన్షన్ నుంచి మాట్లాడుతున్నారు అందరూ, కానీ పెన్షన్ వాళ్ళు మాత్రం కాదు, సగం సర్టిఫికేట్ అయినా సరే, ఆధార్ కార్డు అయినా సరే, ప్రతి ఒక్కటి వచ్చి మేము కాలు బయట పెట్టకుండా చూసుకునే వాళ్ళన్నా. కానీ మీ 5 సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన అక్కుస మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న. అదేంటంటే వారం గత నేను పేపర్లు విన్నాను, దివ్యాంగులకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారంట వాలంటీర్ అన్నారు. తర్వాత 2వ తారీఖు 3 చూస్తే మళ్ళీ ఇవ్వనన్నారు. అదేంటని చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి పెన్షన్ ఏదైతే ఉందో అక్కడికే వెళ్ళాలి, ఈ వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట. ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి, కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాపం చెప్పన్నా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోతారు చెప్తున్నానన్న. ఇంకోటి ఏంటంటే నేను కళ్ళారా చూశాను, ఒక వృద్ధురాలు పెన్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ కాల్ చేస్తే 5ంటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న. ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున 10ంటికి రమ్మన్నారు. వృద్ధురాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. ఇవి చూసారన్న ఎండ అలా బయట మండిపోతుందో, ఆ ఎండలో కూడా ఎవరి సహాయం లేకుండా కుంటుకుంటూ 10 నుంచి 11 గంటల గంట టైం పట్టింది. ఆ గంటలో వెళ్ళి కూర్చొని పైన చెట్టు లేదు, కూర్చోడానికి ఎటువంటి అడుగు లేదు, ఎండలో 11:30 వరకు కూర్చొని పెన్షన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం దర్పుని వెళ్ళి ఆటోలో హాస్పిటల్కి ఉంచాము. డీహైడ్రేట్ వల్ల ఆమె పడిపోయిందని చెప్పి విన్నారు. ఈ కారణం ఎవరని చెప్పన్నా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మీరందరూ గమనించాలి ఒకసారి. ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలి. రావలేదా? జై జగన్, జై జగన్. కనుకన్నా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ వ్యవస్థ వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మీ ముందుగా వాలంటీర్ మళ్ళీ పంపించండి అన్న. మేము మాత్రం మీకే అండగా ఉంటాము. నెక్స్ట్ సీజన్గానే కాదు, వాలంటీర్ పంపిస్తే మాత్రం రాబోయే 10 సంవత్సరాలన్నా 20 సంవత్సరాలన్నా మీరు వచ్చి ఏమన్నా ఉంటాము. చంద్రబాబు తన థ్యాంక్ యూ, బాగా మాట్లాడు. చంద్రబాబు తన మనుషుల చేత వాలంటీర్ల పెన్షన్లు ఆపేసిన తర్వాత 33 మంది అవ్వాతాతలు ఇప్పటికే చనిపోయారు. ఈ ఉసురు తగలక తప్పదు అని మీరందరూ కూడా అంటున్నారు. నెక్స్ట్ అమ్మా.